ఓం సుషుమ్నా. నవరాత్రి 9వ రోజున మహాశక్తి సిద్ధిదాత్రి దేవిగా ఆరాధించబడుతుంది. ఈ దేవి అష్టసిద్ధులను దివ్యమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. సాధనకు తగిన ఫలితాలను అందించే దేవత సిద్ధిదాత్రి. సిద్ధిదాత్రి దేవిని సిద్ధ గురువుల మాత అని కూడా అంటారు. అనేక భువనాలకు దివ్య శక్తిని ప్రసరిస్తూ అనుక్షణం సకల ప్రాణకోటిని కాపాడుతూ ఉన్న దివ్య జనని ఈ దేవి. ధ్యాన సాధన వల్ల సిద్ధులు వస్తాయి. వీటిని యోగ శక్తులు అని కూడా చెప్పవచ్చు. కొందరు ఈ సిద్ధుల కోసమే సాధన చేసేవారు ఉంటారు. హిమాలయాల్లో కూడా కొన్ని సంవత్సరాలుగా ఈ సిద్ధుల కోసం ధ్యాన సాధన చేస్తున్న యోగులు ఉన్నారు. కానీ ఈ సిద్ధులను ప్రదర్శనకు కాకుండా ప్రపంచ శ్రేయస్సుకు వినియోగించాలి. కానీ ఈ సిద్ధులు వచ్చాక వాటిని సరైన రీతిలో ఉపయోగించకపోతే మాత్రం చాలా ప్రమాదం. చేసిన సాధన వృధా అవ్వడమే కాదు, తద్వారా ఎన్నో జన్మల కర్మ కూడా వచ్చి చేరే ప్రమాదం లేకపోలేదు. ఈ సిద్ధులకు మించిన బ్రహ్మానందాన్ని కూడా ఈ దేవి అందిస్తుంది. ఈ ఆనందం కోసమే యోగులు తపించేది. ఇప్పుడు కళ్ళు మూసుకొని దేవి ఆశీస్సులను ఆహ్వానించి బ్రహ్మానంద స్థితి వరకు మిమ్మల్ని నడిపించమని ప్రార్థించండి.